నేను మీ ఎస్ఎస్వి భాస్కర్ రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత కొద్ది రోజులు ఫ్యూయల్కి సంబంధించి ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇంధన నిల్వను పెంచడం ద్వారా పొదుపుగా వాడడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంది. అయితే 53 రోజుల తర్వాత ప్రత్యేకంగా ఆదివారం ఉదయం నుంచి తిరుపతి నగరంతో పాటు తిరుపతిని అనుసంధానించే చెన్నై కలకత్తా హైవే, తిరుపతి కర్నూలు హైవేతో పాటు బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే, గ్రీన్ఫీల్డ్ హైవే పైన కూడా పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత అనేది తీవ్ర స్థాయిలో బాధిస్తోంది. ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే తిరుపతి నగరంలో అలిపిరి బైపాస్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంకు వద్ద కనిపిస్తున్న దృశ్యాలు ఇవి. ఇక్కడ ద్విచక్ర వాహనదారులతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన సొంత వాహనాల్లో వచ్చిన యాత్రికులే కాకుండా స్థానికులు కూడా పెట్రోల్ డీజిల్ కోసం నానా యాతన పడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ బారులు తీరిన వాహనాలు ఎండలో మలమల్లాడుతున్నారు. ఇదే పరిస్థితిలో కొన్ని పెట్రోల్ పంపుల్లో స్టాక్ లేదంటూ నో స్టాక్ బోర్డులు కూడా పెట్టేశారు. ఇది తిరుపతి నగరంలో ఆదివారం ఉదయం నుంచి కనిపిస్తున్న దృశ్యాలు. సాధారణ విధులకు వెళ్ళేవాడే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రైలు, బస్సు మార్గాల్లో సొంత వాహనాల్లో వచ్చిన యాత్రికులు ట్యాక్సీలలో తిరుమలకు వెళ్ళలేని పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నారు. వీరిని చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది. తిరుమల శ్రీవారి కంటే ముందే యాత్రికులు మాకు దేవుళ్ళు. వారికి సేవలు అందించడం అనేది కష్టతరంగా మారిందని ట్యాక్సీ డ్రైవర్ చెప్తున్నారు. పేరు రాజేంద్ర అండి. మేము ట్యాక్సీ డ్రైవర్లము. గత తిరుమలలో మేము ఇన్ని ఏళ్ళు కానీ కష్టపడుతున్నా ఏ రోజు డీజిల్కి పెట్రోల్కి కొరత లేకుండా ఉండి యాత్రికులకు వచ్చి 70-80 వేల మంది ఒక రోజు యాత్రికులకు సర్వీస్ చేస్తున్నాం. మేము ఆర్టీసీ బస్సుల్లో తిరగాలంటే తిరగలేని పరిస్థితుల్లో ఉన్న యాత్రికులకి మేము ఎంతో సేవ చేస్తుంటే తిరుపతి జిల్లాలో డీజిల్కి పెట్రోల్కి ఇంత కొరత వస్తుందని ఏ రోజు కూడా అనుకోవడం లేదు. మేము ఇలా కొరత డీజిల్కి మాత్రం ఇంత తెల్లారులేసి బారులుగా లైన్లు పట్టుకొని తిరుగుతున్నా కానీ డీజిల్ పట్టడం లేదు ఎక్కడే కానీ. అయితే డీజిల్ లేదు, స్టాక్ రావడం లేదు, అది లేదు ఇది లేదని చెప్పేస్తున్నారు. ఎక్కడ పోయినా ఇదే టెన్షన్లో పడుతున్నాం. ఆ యాత్రికులు తోలాలనుకున్న డీజిల్ ఉంటే బండ్లు ఆ డీజిల్ అనేది లేకపోతే యాత్రికులు ఎక్కడికైనా తోలాలి. మేము ఏమీ తోలలేకుండా ఇంటికి పోలేకుండా డీజిల్ బంకులుగా పడిగాపులు కాసుకుంటూ తిరుగుతున్నాం. మేము వాళ్ళే దేవుళ్ళు. ఈడున్న పొజిషన్లో యాత్రికులే మాకు దేవుళ్ళు. వాళ్ళు వస్తే కానీ మాకు రూపాయి లేదు. వాళ్ళు మేము తోలకపోతే మేము మా ఫ్యామిలీ మేము ఎట్లా కాపాడుకోవాలి అనే దీంట్లో మేము ఇంతవరకు ఎవరెవరికి ఏం చెప్తున్నా నాకు డిస్కషన్ లేకుండా ఉంది. సో తిరుమల తిరిగే ట్యాక్సీలు రోజుకి మినిమం వద్దన్న లోకల్ ట్యాక్సీ వెహికల్ దాదాపు 1500 బండ్లు పైన తిరుగుతాయి సార్. ఈ 1500 బండ్లకి డీజిల్ లేకపోతే ఒక రోజు ట్యాక్సీ ఫీల్డ్ మొత్తం నిలిపేసి ఎంత లాస్ అనేది టోల్గేట్లు కావచ్చు, పార్కింగ్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎంత ఇదైనా మనకు లాస్ అయిపోతుంది సార్. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ఇంధన కొరత ఏర్పడడం అనేది చాలా బాధాకరం. ఈ పరిస్థితిని నివారించడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా ఆచార్య అని ఒక సాధారణ ప్రయాణికుడు కోరుతున్నారు. నా పేరు పళని ఆచారి. తిరుపతిలో ఉంటున్నాము. ఈ యొక్క తిరుపతి మహానగర పుణ్యక్షేత్రము. ఈ తిరుపతికి వచ్చేటటువంటి భక్తులు అందరికీ కూడా ఈ యొక్క పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలాంటి సమస్యలకి చాలా ఇబ్బంది పడి గంటగా వేచి ఉన్నాము. పోవాల్సినటువంటి పనులకంతా కూడా ఇబ్బంది కలిగి రాకపోకలతో చాలా బాధపడుతున్నాము. ఇది మన ప్రభుత్వం వారు కూడా స్పందన తీసుకుని ఈ యొక్క తిరుపతి తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా వచ్చేటటువంటి భక్తులు ఇక్కడికి రాకపోకలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ తిరుపతి పురమయందు ఈ యొక్క ప్రజలకందరికీ కూడా ఈ ప్రభుత్వము అండదండలను ఇవ్వాలని మరి ప్రార్థించుకుంటున్నాం. ఇదిలా ఉంటే తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి ప్రధానంగా తిరుపతి జిల్లాకు అటు చిత్తూరు నుంచి తిరుపతి, చెన్నై హైవేలో ఉండే పెట్రోల్ పంపులకు చిత్తూరు సమీపంలోని గుడియాత్తం అంటే తమిళనాడు రాష్ట్రంలోని గుడియాత్తం నుంచి పెట్రోల్, డీజిల్ ప్రతిరోజు ట్యాంకర్లు తిరుపతికి తీసుకొని వస్తూ ఉంటారు. అయితే శనివారం నుంచి కాస్త మెల్లగా కొరత ఏర్పడినప్పటికీ ఆదివారం ఈ పరిస్థితి తీవ్ర రూపం దాల్చిందని చెప్పని ఇక్కడి వాహనదారులే కాదు పెట్రోల్ పంపుల అవుట్లెట్ యజమానులు కూడా చెబుతున్నారు.
ఒక కేస్ స్టడీ పరిశీలిస్తే తిరుపతి నగరానికి నడిబొడ్డులో ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ప్రదేశం, అది కూడా రామానుజ సర్కిల్ వద్ద ఇటు కడప నుంచి వచ్చే వాహనాలు, మరోవైపు తమిళనాడు నుంచి వచ్చే వాహనాలు, ఇంకోవైపు విజయవాడ నుంచి వచ్చే వాహనాలు అన్నీ భారీ స్థాయిలో బారులు తీరడం వల్ల ఇంధన కొరతతో సతమతమవుతున్నాయి. వాస్తవానికి ఈ రామానుజ సర్కిల్ పెట్రోల్ పంప్ అవుట్లెట్లో రోజుకు 8,000 లీటర్ల పెట్రోల్ డీజిల్ డిమాండ్ ఉంది. కానీ తమ సొంత ట్యాంకర్ నుంచి గుడియాత్త నుంచి ఇంధనం తీసుకువస్తున్నామని, కానీ స్టాక్ లేదని చెప్పని అక్కడి నుంచి రిఫైనరీ నిర్వాహకులు సప్లై చేయడం లేదని యాత్రికులు చెప్తున్నారు. ఈ పరిస్థితిలో తిరుపతి జిల్లా పౌర సరఫరాల శాఖ కూడా నిస్తేజంగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. 2-3 రోజులకు ముందే తిరుపతి నగరంలో అలాగే జాతీయ రహదారులపై పెట్రోల్ పంపు అవుట్లెట్ల వద్ద ఇంధన కొరత ఏర్పడినట్లు సంకేతాలు వచ్చాయి. అప్పటికి కూడా తిరుపతి జిల్లా యంత్రాంగం స్పందించిన దాఖలాలు కనిపించలేదు. ఈ విషయంపైన సివిల్ సప్లైస్ తిరుపతి జిల్లా అధికారులు సంప్రదించడానికి ప్రయత్నిస్తే ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. వాస్తవానికి తిరుపతి నగరంలో కేవలం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు సంబంధించి 68 పెట్రోల్ అవుట్లెట్ పంపులు ఉన్నాయి. ఇది ఒకటి మాత్రమే. అదే పరిస్థితిలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం సంబంధించిన పెట్రోల్ అవుట్లెట్లు సుమారు తిరుపతి నగరంలోనే 100కు పైగానే ఉన్నాయి. ఇక తిరుపతి జిల్లాలో జాతీయ రహదారులపైన కూడా అనేక పెట్రోల్ పంపులు ఉన్నప్పటికీ అక్కడ కూడా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ప్రయాణానికి ఆటంకం ఏర్పడుతోందని విజయవాడ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వాహనదారులు తిరుపతిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తిరుపతి రీజనల్ మేనేజర్ శరత్ ఏమంటున్నారంటే, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఇరాక్లో యుద్ధ మేఘాలు కమ్ముకొని క్రూడ్ ఆయిల్ రావడం ఆలస్యమవుతోంది. రిఫైనరీలకు ఇది చేరడంలో జరిగిన జాప్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. వాస్తవానికి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వారం కిందట కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రకటన చేశారు. భారతదేశంలో సుమారు 150 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ తీసుకువచ్చినప్పటికీ వీటిని రిఫైనరీ చేసి మరో 6 నెలల పాటు ఇంధన కొరత లేకుండా అత్యంత కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. కానీ ఇప్పుడు మనం తిరుపతిలో చూస్తే సుమారు 100 పెట్రోల్ పంపుల్లో 20-30 మాత్రమే అతి కష్టం మీద పనిచేస్తున్నాయి. మిగతా పెట్రోల్ పంపుల్లో ఇదే దృశ్యాలు కనిపిస్తున్నాయి. సమీప జిల్లాల నుంచి వచ్చే వాహనదారులకు పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళడం దేవుడెరుగు, కనీసం స్వప్రాంతాలకు వెళ్ళడానికి కూడా కష్టంగా మారిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంటే తిరుపతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో మొదటిసారి ఈ దృశ్యాలు అత్యంత ఆందోళన కలిగించే విధంగా కనిపిస్తున్నాయి. యాత్రికులే కాకుండా స్థానికులు కూడా తమ ద్విచక్ర వాహనాలకు లేదా కార్లు, జీపులకు కూడా ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తిరుపతి రీజనల్ మేనేజర్ శరత్ కుమార్ చాలా తేలికగా సున్నితంగా కొట్టిపారేశారు. అవసరానికి మించి ఇంధనాన్ని వాడుతున్నారు. 1 లీటర్ అవసరమైతే 3 లీటర్లు కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల కొరత ఏర్పడింది అనేది ఆయన విశ్లేషణ. ఇది ఎంత దుర్మార్గమైన విషయం అంటే, ప్రతిరోజు ఒక వాహనదారుడు, అది ద్విచక్ర వాహనం కావచ్చు, ఆటో కావచ్చు, కారు కావచ్చు, తన ట్యాంకు నిండుకు పెట్రోల్ నింపుకోవడం అనేది లేదా డీజిల్ నింపుకోవడం అనేది నిత్యావసర సరుకుగా వాడుతున్నారు. ఈ పరిస్థితిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తిరుపతి రీజనల్ మేనేజర్ చెప్పిన మాట చాలా అపహాస్యం చేసేదిగా ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే డీజిల్ కొరత అత్యంత ఎక్కువగా ఉంది. పెట్రోల్కు కొద్దిగా ఇబ్బంది లేదని అలిపిరి బైపాస్ రోడ్లోని ఓ పెట్రోల్ బంకు నిర్వాహకులు చెప్తున్నారు. ఈ పరిస్థితిలో డీజిల్ కొరత వల్ల యాత్రికులను తరలించడానికి ఇబ్బంది కలుగుతున్నాయని టాక్సీ డ్రైవర్లు చెప్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు ప్రతిరోజు సుమారు 500 నుంచి 700 వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఇదే పరిస్థితి కొనసాగితే యాత్రికులు చాలా ఇక్కట్లు పడే పరిస్థితి ఉంది. తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి ఉన్న ప్రాధాన్యతను, యాత్రికుల అవసరాలను, స్థానికుల నిత్యావసరాలకు భాగమైన పెట్రోల్, డీజిల్ ఇంధన కొరత నివారించడానికి తిరుపతి జిల్లా యంత్రాంగం
దృష్టి సారించాల్సిన పరిస్థితిని, అలాగే సీరియస్గా పెట్రోల్ పంపులు నిర్వహించడం ద్వారా ఈ పెట్రోల్ పంపులకు గుడియత్నం నుంచి సకాలంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కావచ్చు, భారత్ పెట్రోలియం కావచ్చు, లేకుంటే మరో ప్రభుత్వ రంగ సంస్థకు సకాలంలో ట్యాంకర్లు రప్పించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తిరుపతి జిల్లా యంత్రాంగాన్ని స్థానికులు, యాత్రికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, అలిపిరి బైపాస్ రోడ్ నుంచి తిరుపతి.